జోహార్ గద్దర్ అన్నకు ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగించనాలే. జోహార్ గద్దర్ అన్నకు. సాధిస్తాం గద్దర్ అన్న ఆశయాలను. గద్దర్ అన్న యాద్ చేసుకోవడం అంటే ఆయన మార్గంలో మనం ఎంతవరకు నడుస్తామో మనల్ని మనం ప్రశ్నించుకోవడం. గద్దరన్న పాట, గద్దరన్న మాట, గద్దరన్న తూట, తుపాకీ గుండ్లు తీసుకొని బతికి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఆశయం నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది మనకు. మేము 97లో తెలంగాణ ఉద్యమంలో మొదలైనప్పుడు పోరాటం ద్వారానే తెలంగాణ వస్తుందని చెప్పిండు. గద్దరన్న చెప్పిండు, వీరన్న చెప్పిండు. తర్వాత 2001లో కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ రాష్ట్రం 100 ఎమ్మెల్యేలు 17 ఎంపీలు వస్తాయని చెప్పిండు. అన్నాం 17 ఎంపీలు 100 ఎమ్మెల్యేలు వస్తాయట కదా, మరి అటు పోతే అయిపోతుంది కదా అని నేను అన్నా. గద్దరన్న ఏమన్నాడంటే 545 పార్లమెంట్ సభ్యులు ఉన్నారా, 17 గెలిచిర్రు అనుకో, అక్కడ ఈ 17 మంది మీద ఆధారపడమని ప్రభుత్వం వస్తే ఎట్ట రాష్ట్రం వస్తుందిరా మనకు, అది రాంగ్ స్ట్రాటజీ, మీరు దాంట్లో కొట్టుకుపోకుర్రి. ప్రజలు తెలంగాణ సమాజం ఏకమై నిలబడ్డ రోజు, కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే ఈ ప్రజాప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనుకున్న రోజు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కమిట్మెంట్తో నిలబడ్డ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టగలుగుతారు. అది పెట్టించగలిగినటువంటి కెపాసిటీ తెలంగాణ జనానికి తప్ప రాజకీయ నాయకత్వం చేయలేదా పని అని చెప్పిండు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. గద్దర్ అన్న చెప్పిన పోరాటంతో ఆయన మార్గంలో తెలంగాణ సమాజం నిలబడ్డది. సోనియా గాంధీ ఆ సమాజాన్ని గుర్తించి గౌరవించి నిలబడ్డది. ఎన్ని కష్టాలు వచ్చినా తెలంగాణ ప్రజల కోరికను నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. 17 ఎంపీలతో మనకు రాష్ట్రం రాలే. 17 ఎంపీలతో మనకు రాష్ట్రం రాలే. ప్రజల పోరాటానికి ఆ రోజు ఉన్నటువంటి ఎంపీలు అండగా నిలబడ్డారు. మదన్ ఉన్నాడు ఇక్కడనే, వీళ్ళు నిలబడ్డారు. ఇదొక మాట గద్దరన్న చెప్పింది నిజమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అంటే నేనంట గద్దరన్న మార్గంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది. ఈ విషయాన్ని ఇవాళ మనం ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఆయన జీవిత కాలం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, అంతర్గత నిర్మాణాల్లో అవమానం చేసినా, తాను తీసుకున్న కార్యక్రమాన్ని బెదిరింపులు వచ్చినా ఏ రోజు కూడా వెనకడుగేయలేదు, భయపడలేదు, వెన్ను చూపలేదు. ప్రజల పక్షాన నిలబడ్డాడు, భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు. చివరికి ఆ రాజ్యాంగాన్ని తీసుకుపోయి రాహుల్ గాంధీకి పట్టించాడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇవాళ రాహుల్ గాంధీ అదే రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజ్యాంగాన్ని మీరు 25% అమలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, ఈ దేశంలో ఉన్న గిరిజనులు, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఇది మీరే కదా రాసింది, దీన్ని మీరు అమలు చేయండి అని చెప్పి రాజ్యాంగాన్ని పట్టించినటువంటి మహానుభావుడు గద్దరన్న. ఆయనను విమర్శించేటటువంటి వాళ్ళు, ఆయన పట్ల రకరకాల వ్యాఖ్యానాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ గద్దరు అంతిమంగా చివరి శ్వాస వరకు పేదోని దేవుడై పనిచేసిండు, పేదోని సమస్యలకు మార్గమైండు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందామని చెప్పి, ఆ మార్గంలో మనమంతా ముందుకు పోదామని చెప్పి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నివాళి సభను, యాది సభ నిర్వహించినటువంటి గద్దర్ ఫౌండేషన్కు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ జోహార్ గద్దర్ అన్నకు, జోహార్ గద్దర్ అన్నకు.